ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే స్థితి పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వభూతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారం. 2026 ఆగస్టు నెల 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, మరి చాలామందికి రాశి ఫలాల గురించి కొంతమందికే తెలుసు, కొంతమందికి వాళ్ళ వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు పుట్టిన తారీఖు, పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం దగ్గ ఏ రాశి వస్తుంది అనేది కొంతమందికి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ గడియలు టయాలు చూసుకోకుండా నామకరణం అనేది చెప్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రాశి అనేది సతమతం అయిపోతుంటారు. మాది ఈ రాశ అనేది వాళ్ళకి ఆందోళన పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీకు ఎలాంటి పేరున్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, మరి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు వరకు ఉన్నా మీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, మరి మీకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షమైన యోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, కుటుంబ యోగము, వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, మరి ఉద్యోగాలు అనుకున్న టయానికి రాకోకుండా ఇబ్బంది పడుతూ, మానసికమైన ఒత్తిడిలో కొన్ని ఇబ్బంది పడుతూ, అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీలో ఏముంది, మీ జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది గవ్వల వేసేసి గవ్వల ప్రకారంగా ఈ నెలలో ఈ రాశిలో మీకు ఏ కలిసి వస్తుంది, ఏది మీకు కలిసి రావదు అనేది మేము అన్ని చూసి సెట్ చేసి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ. ధనుసు రాశి 2026 ఆగస్టు నెల. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ కటాక్షమైన యోగం. జీవితంలో చూసుకుంటే వీళ్ళకి ఎన్నో విధానాలుగా కుటుంబాల గురించి, స్త్రీల గురించి ఎన్నో బాధలు పడుకుంటూ పోరాడుకుంటూ వస్తుంటారు. మరి ఈ ధనుసు రాశిలో ఉండవాళ్ళు ఆలోచించి ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా అది 100% వీళ్ళకి కలిసి వస్తుంది. రాంబాణం మాదిరి కలిసి వస్తుంది. రాంబాణం ఎలా తగిలితో అదే విధంగా వీళ్ళకి ఆ పాయింట్ వీళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి జీవిత యోగాన్ని బట్టి చూసుకుంటే విద్యారంగంలో కొన్ని కార్యక్రమాలలో, కొన్ని పెద్ద పెద్ద ఉద్యోగ విశేషాలలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి వ్యవసాయంలో కూడా కొన్ని మార్పులు, చేయాల్సిన కొన్ని పనులలో అభివృద్ధి వచ్చే సిచ్యువేషన్ ఇలా జాతక యోగంలో చాలా వరకే కనబడుతుంది. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కొద్ది సమస్యలు అనేది కొంచెం ఏర్పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఏదైనా కూడా ఎక్కువగా పార్ట్నర్స్ అనేది ఎక్కువగా ఉండకూడదు, సొంతం చేయాలి. సొంతంగా వీళ్ళు ఏ బిజినెస్ కానీ ఏ పని కానీ పట్టుకునేట్టుకైతే వీళ్ళకి 100% కరెక్ట్గా సెట్ అవుతుంది. కానీ చాలామంది ఏదో కష్టపడుతూనే ఉంటారు కానీ వాళ్ళకి ప్రతిఫలం రాదు. చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఎందువల్ల అవుతుంటుంది, మరి దేని వల్ల సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతకంలో 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి, కేతు గ్రహ, రావు గ్రహ. ఈ 2 గ్రహాల వల్ల మైండ్ డివైడ్ అయిపోతుంటుంది. 10 నిమిషాలు బాగుంటారు, 15 నిమిషాల్లో ఇంకో రకంగా మారిపోతుంటారు. దానివల్ల వీళ్ళకి ఏ పని సక్సెస్ కాదు. మరి ఆ గ్రహాలకి వీళ్ళు ముఖ్యంగా శాంతం చేసుకోవాలి. మరి ఆ గ్రహాలకి వీళ్ళు ముఖ్యంగా శాంతం చేసుకున్నట్టుగైతే వీళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, స్థాన యోగం అనేది వీళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది. కాబట్టి తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధుల్ని ప్రేమించండి. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా అమ్మా నాన్న ఆశీర్వాదం ముఖ్యం. మనకి తల్లిదండ్రులు ముఖ్యమైన వాళ్ళు ఏంట్రా అంటే మనకి కనబడే దేవుళ్ళని ఉంచుకొని
కనబడే దేవతల గురించి కొంతమంది తిరుగుతుంటారు. కానీ అలా కాదు, మీరు అలా తప్పు చేయొద్దండి. మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించండి, వాళ్ళని గౌరవించండి, అభిమానించండి, వాళ్ళ సేవ చేయండి. వాళ్ళ సేవ చేసినట్టుగైతే మీ బిడ్డలు, మీ కొడుకులు మీకు తప్పకుండా మీకు సేవ చేయగలుగుతారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కూడా కొద్ది జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి మీ జాతక యోగంలో మరి రియల్ ఎస్టేట్లో చేయాల్సిన దాంట్లో కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురవుతాయి. అవి మీరు చాలా జాగ్రత్త పడండి. బిగినింగ్స్లలో ఎక్కువ పార్ట్నర్స్ అనేది ఎక్కువగా ఉండకూడదు. మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అతి జాగ్రత్తలు కొన్ని పాటించండి. మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళు, హోమ్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని ప్రమోషన్ మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయబోతున్నారు. మరి అతి వేగంగా ఎన్నో రోజుల నుంచి రావాల్సినవి కూడా, కోర్టు నుంచి రావాల్సిన కొన్ని తీర్పులు, పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రావాల్సిన కొన్ని సమస్యలు, అవి క్లీన్ కావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా తొందరపడొద్దండి. నిదానమే ప్రధానము. ఆ భగవంతుడి దయ వల్ల మీకు మంచి రోజులు, మంచి ఆలోచనలు, మంచి మంచి పనులు, అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ విధంగా చాలామంది చాలా విధానాలతో బాధపడుతూ, ఆరోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఎంతోమంది కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి, ఈ వేరు మేము పూజా బంధన చేసి అమ్మవారు భూమిలో నుంచి మేము పీకుతాం. ఈ భూమిలో నుంచి మేము పీకేటప్పుడు దీనికి పసుపు కుంకుమ వేసేసి అమ్మవారు మంత్రాన్ని చదివి మేము తీస్తాము. ఇది సభకట్టు వేరు. అంటే నరదిష్టి లేకోకుండా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఇది అమ్మవారు పూజా బంధన చేసి మేము ఇది వేరుని తీసి చాలా మంది ప్రజలకి, ఎంతో మంది ప్రజలకి మేము ఇచ్చాము. గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన మా దగ్గర ఉన్న భక్తులందరికీ ఈ వేరు ఇచ్చి మేము అమ్మవారు పూజా బలం చేసిన దాని వల్ల ఎంతో మంది గొప్పవాళ్ళు అయిపోయి కుబేరులు అయిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చి ఈ వేరు మీరు తీసుకొని వెళ్ళినట్టుగైతే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వేరుని మీరు తెల్ల గుడ్డలేసి పసుపు కుంకుమ వేసి ఇంటికి కట్టుకోవాలి. ఈ వేరు వల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మాది ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి వేరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదు మీరు ఎక్కడో నుంచి ఫోన్లు చేసి వేరే ఊరు నుంచి మీరు ఉన్నారనుకోండి, మరి మీరు మాకు ఫోన్ చేసి గురువుగారు మీ వేరు మాకు కావాలంటే మీకు కొరియర్ ద్వారాగా మేము ఫ్రీగా మేము పంపించగలుగుతాం. కాబట్టి రిపీట్, ఈ వేరుని మేము కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మరి మీకు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు మీకు శాతపడి చేస్తున్నారు, ఎవరు మీకు బాలావతి చేస్తున్నారు, మరి మీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువులలో బ్రేక్ అయిపోతున్నారు, వాళ్ళ విద్యలో వ్యాపారాల్లో ఇబ్బందిగా కలుగుతుంది. మరి ఇలాగ అయిన వాళ్ళకి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ సమస్యలు మొత్తం మేము చూసి ఎలాంటి పరిష్కారం, ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.